ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహించనున్నారు. 5 ఏళ్ల పాలన, పార్టీ నిర్ణయాలు క్యాడర్కు వివరించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. క్యాడర్ ని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు సీఎం. అందరూ కలిసి పనిచేసేలా దిశానిర్దేశం చేస్తారు. రోజుకు 2 జిల్లాల్లో సమావేశాలు జరిపి అభ్యర్థుల ఎంపిక వెనుక కారణాలు వివరిస్తారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకోవాలని క్యాడర్ ని కోరనున్నారు. సీట్లు కోల్పోయిన వారికి భవిష్యత్తులో ఇచ్చే ప్రాధాన్యతపై హామీ ఇవ్వనున్నారు. కొత్త మేనిఫెస్టోపై ఈ నెలాఖరులోగా కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? సుమా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. క్యాడర్ని కలవబోతా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ కార్యాచరణని ఇప్పటికే పూర్తయింది. మొత్తం మీద ఈ కార్యాచరణకు సంబంధించి రోజుకి 2 పార్లమెంటులు అంటే ఒక జిల్లాలో ఆ కార్యాచరణ ఆయన కలవటానికి కార్యాచరణ రూపొందించారు. ప్రతి రోజు దాదాపు రెండు జిల్లాలని కవర్ చేయాలనేటటువంటి కార్యాచరణ తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం 2 సార్లు 3 సార్లు వాయిదా పడినప్పుడు కూడా ఇప్పుడు దాదాపు నిర్ధారణ అయింది. ఈ నెలాఖరు నుంచి కూడా ముందుగా ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేసేటటువంటి ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక రౌండ్ వేయాలనేటటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమయ్యేటటువంటి ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం జరుగుద్ది. ముఖ్యంగా అక్కడ బహిరంగ సభలు కాకుండా ముఖ్యంగా క్యాడర్తో స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయటం, వారినంతా ఎన్నికలకు సంసిద్ధత చేయటం, వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని నింపటం ఇప్పుడు అనేది ప్రత్యేక కార్యాచరణగా ఉంది. వీటికంటే ముఖ్యంగా గడిచిన 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇప్పటికే గడప గడపకి మన ప్రభుత్వం అనే దిశగా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఒక రౌండ్ పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయటం, వారిలో ఉత్సాహాన్ని నింపటం, రాబోయే ఎన్నికలకి వారిని సంసిద్ధత చేసే దిశగా ముఖ్యమంత్రి నేరుగా వైసీపీ క్యాడర్ని అక్కడ నేరుగా కలవటం, వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, దీనితో పాటు గడిచిన 4.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. సుమా, జయరాజ్, అంటే ఈ పర్యటనలో సీట్లు ఎవరైతే కోల్పోయారో వారు కొంచెం అసంతృప్తిగా ఉంటారు కదా, వారికి భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం ఉంది? వారికి సంబంధించి సీఎం జగన్ ఏదైనా మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఎన్నికల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో వ్యతిరేకత ఉండకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? సుమా, ఇది తప్పకుండా ఈ పర్యటనలో భాగంగానే అది కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యత. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాల మార్పులు చేర్పినటువంటి నేపథ్యంలో కొంతమంది పార్టీని వేడుతా ఉన్నారు, కొంతమంది ఇంకా అలకపాన్పులో ఉన్నారు. మూడవ లిస్టు ఈరోజు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దాంట్లో ఎంతమంది స్థానాలను మారుస్తారు, ఎంతమంది సిట్టింగ్లకు అవకాశం ఇస్తారు, ఎంతమందికి అక్కడ స్థానాలు కోల్పోతారనేటటువంటి అంశం దిశగా ఈ వ్యూహం రూపొందుతుంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల అసంతృప్తులు, పార్టీ మారటాలు, ఇప్పటికే తమ క్యాడర్తో పాటు బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయా జిల్లాల్లో చేసే పర్యటన నేపథ్యంలో సీట్లు కోల్పోయిన వారికి పూర్తి స్థాయి భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వారికి ఎమ్మెల్సీ పదవులు కానీ, పార్టీలో ప్రధానమైనటువంటి పదవులు కానీ ఇవ్వటం, వారిని సేవల్ని రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకునేటటువంటి అంశం గురించి కూడా వారితో ఎవరైతే సీట్లు కోల్పోయారో, ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా జిల్లాలకు వెళ్ళినప్పుడు మాట్లాడి వారితో పూర్తిగా వారి పార్టీ కార్యకలాపాలకి పూర్తిగా అనుసంధానం చేసే ప్రక్రియ కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు నియోజకవర్గాలు మార్పులు చేర్పు నేపథ్యంలో స్థానిక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి క్యాడరు, పాత సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో కొత్త వ్యక్తి అక్కడికి రాబోయే 2024 ఎన్నికల్లో రాబోతున్న నేపథ్యంలో అందరూ
కలిసి పనిచేయాలి, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఒక పూర్తి స్థాయి అసంతృప్తివాదుల్ని ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా నియమించేటటువంటి ఇన్ఛార్జీలని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి అంశాన్ని అటు కింది స్థాయి నుంచి కేడర్ నుంచి అక్కడ పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు కూడా పూర్తిగా అందరినీ కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి దిశగానే ఈ పర్యటన చేయబోతున్నారు. దీంతోపాటు గడిచిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇప్పటికే అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లోకి దశల వారీగా తీసుకెళ్లారు. వాటన్నిటిని కూడా ఎన్నికల సమయం రాబోతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కేడర్ ద్వారా పార్టీ యంత్రాంగం ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ విధంగా ఓటు బ్యాంక్ని సుస్థిరం చేసుకోవాలి, ఏ విధంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలనే అంశం దిశగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేడర్ని పూర్తి స్థాయిలో సన్నద్ధత చేయటం కోసం ముఖ్యమంత్రి పర్యటన జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. తేదీలు ఈ నెలాఖరు నుంచి కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ద్వారా ఈ పూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎన్నికలకి ఇంకా సిద్ధం చేసినట్టుగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మరొకసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.